గుణౌఘైరపారం స్ఫురద్రత్నహారం స్మరద్దోషహారం స్వభక్తేష్టపూరం భజే వెంకటేశం ఫణీషాద్రివాసం సదా మందహాసం శ్రియా సద్విలాసం. వర్ణించడానికి శక్యము కాని అనేక కళ్యాణ గుణములతోటి కలిసి ఉన్నవాడు, రత్న హారములను ధరించి ఉన్నటువంటి వాడు, గోవిందా అని తలచినంత మాత్రముననే పాపములని పోగొట్టే దేవాధిదేవుడు, తన భక్తుల యొక్క కోరికలని నిత్యము తీర్చేటటువంటి మహానుభావుడు, శ్రీశైలము అనేటటువంటి తిరుమల క్షేత్రమునందు నివసించి ఉన్నవాడు, ఎల్లప్పుడూ మందహాసంతో భక్తులని అనుగ్రహించే దేవుడు, శ్రీలక్ష్మీదేవితో విరాజిల్లేటటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో ఈనాడు మనందరం కూడా అరణ్యపర్వ పారాయణ ప్రవచనాలని సంకల్పపూర్వకంగా ఆచార్యముఖంగా మనం మొదలుపెట్టుకుందాం. ఆ దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం ధ్యానం. నమస్తే గణనాథాయ నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం. అనంతవేద సంవేద్యం అనంతవేద సంవేద్యం. నిర్దోషం గుణసాగరం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం అతీంద్రియం నిత్యముక్తం. శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం వందే నవఘనశ్యామం. పీతకౌశేయవాససం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం సానందం సుందరం శుద్ధం. శ్రీకృష్ణం ప్రకృతేః పరం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం వేదవ్యాసం స్వాత్మరూపం. సత్యసంధం పరాయణం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం శాంతం జితేంద్రియక్రోధం. సశిష్యం ప్రణమామ్యహం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాప
పాపక్షయార్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే పర్వణి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చక్షుర్దద్యాన్మనో దద్యాత్ వాచం దద్యాచ్చ సూనృతాం అనువ్రజేదుపాసీత సయజ్ఞః పంచదక్షిణః. ధర్మరాజు శౌనకుడు అనేటటువంటి మహానుభావుడితో మాట్లాడే మాటల్ని గురించి మనందరం కూడా శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమంతా కూడా తత్వాన్ని తెలిపే అధ్యాయము అని పెద్దలు చెప్తారు. ఇదంతా కూడా మనకి ఒక పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవడానికి కావలసిన మార్గాలని ఉపదేశించేటటువంటి అధ్యాయం మహామహిమాన్వితమైనది. ఈ అధ్యాయంలో శౌనకుడు చెప్పిన ధర్మాలన్నీ కూడా శ్రవణం చేశాం. ఆ పైన ధర్మరాజు గృహస్థ ధర్మాలు ఏ విధంగా ఉంటాయో చెప్తూ వాటిని పాటించకపోవడం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అందులో గృహస్థుడికి ఉండవలసిన అత్యావశ్యకమైనటువంటి లక్షణం గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం, దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇతి అని వేదమునందు 5 యజ్ఞములు చెప్పబడ్డాయి అని అనుకున్నాం. దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అనేటటువంటి 5. ఇందులో ఇప్పుడు ప్రకృతంలో ధర్మరాజు చెయ్యవలసినటువంటి ప్రధానమైన యజ్ఞం ఏది అనంటే అతిథి యజ్ఞం. దాన్నే మనుష్య యజ్ఞం అని మనం చెప్పుకున్నాం. ఈ మనుష్య యజ్ఞం అంటే అతిథికి భోజనం పెట్టడం అని అర్థం. ఆ అతిథికి భోజనం పెట్టడం ఎలా ఉంటుంది అనంటే ఆ భోజనం పెట్టేటటువంటి విధానం కూడా 5 రకాలుగా ఉంటుంది కదా అని ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ 5 రకాలు అనంటే చక్షుర్దద్యాత్, మనోదద్యాత్, వాచం దద్యాచ్చ సూనృతాం, అనువ్రజేత్ ఉపాసీత సయజ్ఞ పంచదక్షిణ అని. చక్షుర్దద్యాత్ ఇది ఈనాటి యువతకి, పిల్లలకి తప్పక చెప్పవలసినటువంటి సూక్తి. ఎవరన్నా మన ఇంటికి వస్తే ముందుగా ఆ వచ్చినటువంటి వాళ్ళని మనం ఆహ్వానం చేసి అయ్యా రండి అంటూ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళని పలకరిస్తూ లోపలికి పిలవాలి. అంతే తప్ప వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ కుర్చీలో కూర్చుని ఉంటాడు ల్యాప్టాప్ పట్టుకుని, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతూ ఉంటాడు, ఎవరో వచ్చారని ఇలా చూస్తాడు, పక్కన అమ్మ నాన్న చూసుకుంటారు లేని వదిలేస్తూ ఉంటాడు పిల్లవాడు. అలా ఉండకూడదు. ఎవరొచ్చినా ఇంటికి వచ్చిన వెంటనే తనకి పరిచయం ఉన్నా లేకపోయినా ముందు లేవడం, అయ్యా రండి అండం, నాన్నగారు లోపల ఉన్నారు పిలుస్తాను అండం, లోపలికి వెళ్ళడం, నాన్న ఎవరో వచ్చారు అండం, ఆయన వచ్చే లోపల నాన్న కాస్త మంచినీళ్ళు తాగుతారా అని చెప్పి ఆ వచ్చినటువంటి మహానుభావుణ్ణి అయ్యా కొంచెం మంచి తీర్థం తీసుకోండి అని గౌరవంగా పలకడం. అంతే తప్ప అక్కడే కూర్చుని ఏదో కొట్టుకుంటూ ల్యాప్టాప్లో నాన్న ఎవరో వచ్చారు అంటే అది
మన సనాతన సంప్రదాయాన్ని అనుసరించినట్లు అవ్వదు. పైగా వచ్చినటువంటి వారిని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎందుకు వస్తున్నారు వారు మన ఇంటికి? మన మీద ఉన్న అభిమానంతో వస్తున్నారు. వచ్చిన వారికి నాన్న వచ్చే లోపల ఎవరు చూపించాలి కుర్చీ? నాన్న వచ్చే లోపల ఎవరు వారిని గౌరవించాలి? నాన్న వచ్చే లోపల వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చవలసింది ఎవరు? ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే. మనం పిల్లలకి ఇది నేర్పాలి. ఎవరన్నా వస్తే నమస్కారం అని చెప్పి ముందు చెప్పాలి, లోపలికి తీసుకురావాలి, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి, వెంటనే వాళ్ళకు ఒక ఉన్నతాసనం చూపించాలి, కూర్చోబెట్టిన తర్వాత అయ్యా ఏమన్నా మంచినీళ్ళు తీసుకుంటారా అని వారిని అడగాలి అనేటటువంటి ధర్మాలు మనం చెప్పకపోతే రాను రాను మన భారతీయ సంప్రదాయం అనేటటువంటిది కనుమరుగైపోతూ ఉంటుంది. మన సంప్రదాయంలో ఇవే మన ధర్మాన్ని నిలిపేటటువంటి పద్ధతులు పనులు కూడా. అలా చక్షుర్దద్యాత్, ముందు వచ్చినటువంటి వారికి మనం గౌరవంగా వాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళని మనం చూస్తూ వచ్చినటువంటి వారికి కావలసిన ప్రాథమికమైనటువంటి అవసరాల్ని మనం గుర్తెరిగి వారికి అవి ఏర్పాటు చేయాలి. ఇక రెండవది మనోదద్యాత్. వస్తారు, వచ్చినటువంటి వారి ఇంట్లో కూర్చుంటారు, మన మనస్సు ఎక్కడో ఉంటుంది, ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ వచ్చినటువంటి వారిని మనం సరిగ్గా పట్టించుకోలేక వారు ఏదో చెప్తూ ఉంటే ఆహా అవునా అంతేలేండి ఏమో అని ఇలా ముక్తసరిగా వారితో మాట్లాడుతూ వాక్యాలని విరగ్గొట్టేసి ఎక్కడికెక్కడికి అంటూ ఉంటే ఎంతసేపు మాట్లాడతాడు అవతల వాళ్ళైనా? వారికి ఎంతసేపు మనతోటి హృదయాన్ని పంచుకుని మాట్లాడాలనిపిస్తుంది? అప్పుడు వాళ్ళు కూడా ఏదో వచ్చామా పోయామా అన్నట్లుగానే ఉంటారు తప్ప మనతోటి వారు సుఖంగా ఉండలేరు, ఆత్మీయంగా ఉండలేరు. దానివల్ల వారి మనస్సు బాధపడుతుంది. పరంపరలో ఇంకోసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అనుకోవచ్చు మొన్న వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడాడు కదా ఇప్పుడు చూస్తానని. అప్పుడు మనం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అటువంటి రెస్పాన్స్ మనం స్వీకరించవలసి వస్తే ఆ ప్రవర్తన మనం వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ పొందినట్లయితే చాలా బాధపడతాం, చాలా కష్టంగా ఉంటుంది మనస్సుకి. కాబట్టి వచ్చినటువంటి వారిని మనస్సుతోటి అయ్యా కూర్చోండి, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు అంటూ తీయగా మాట్లాడుతూ మనస్సుతోటి ఉన్నది ఉన్నట్లుగా ఆనందంగా వాళ్ళతో మాట్లాడితే తద్వారా వాళ్ళకి మనం పంచభక్ష పరమాన్నాలు పెట్టక్కర్లేదు, ఏవో డబ్బులో లేకపోతే బట్టలో అవో పెట్టి పంపించక్కర్లేదు. నోటితోటి 4 మాటలు మనం సంతృప్తిగా మనస్సుతో మాట్లాడగలిగితే వాళ్ళు పరిపూర్ణంగా ఆనందపడి వెళ్ళిపోతారు. ఈనాటి ఈ భారతంలో, ఇప్పుడు ఉన్నటువంటి భారతంలో మనందరికీ వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే వచ్చినటువంటి వారిని ఎట్లా గౌరవించి పంపించాలో తెలియకపోవడం. ఈనాటి ఈ కాలంలో ఉన్నటువంటి యువకులకి యువతులకి ఈ విషయాల మీద పరిపూర్ణమైన అవగాహన కూడా లేకుండా ఉన్నది. వచ్చినటువంటి వారితోటి ఎలా గడపాలో తెలియట్లేదు. తద్వారా లేనిపోని ఇబ్బందుల్ని భవిష్యత్తులో వాళ్ళు పొందుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాల వారు ఇంకొన్ని కుటుంబాలకి వెళ్ళను కూడా వెళ్ళరు బంధువులైనప్పటికీ. ఎందుకనంటే వారింటికి వెళ్తే మాకు సరైన గౌరవం దొరకలేదు. గౌరవం అంటే ఏమిటి? వచ్చినటువంటి వాళ్ళకి అడుగులకి మడుగులు వస్తారనా? కాదు, వచ్చినటువంటి వారిని ప్రేమగా పలకరించలేకపోవడం, మనస్సుతోటి ఆత్మీయంగా మాట్లాడలేకపోవడం. అట్లా ఎప్పుడూ చెయ్యకూడదు. ఎంత పనిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత హడావిడిగా ఉన్నా వచ్చిన వారిని 4 మాటలతోటి సంతృప్తి పరచలేకపోతే ఇక మన చదువు, మన సంస్కారం, మన యొక్క జ్ఞానం ఇవన్నీ దేనికి? మన ఐశ్వర్యం దేనికి? మన పదవి, హోదా, అధికారం, దర్పం ఎందుకు పనికొస్తాయి? కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఈనాడు లక్షలు పెట్టి నేర్పిస్తున్నారు పిల్లలకి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని. భారతం చెప్తోంది జాగ్రత్తగా విని నేర్చుకోమని. ఇది ఈనాటి సంప్రదాయం మనకి ఇచ్చేటటువంటి వరం. ఆ పైన వాచం దద్యాచ్చ సూనృతాం, ఇది ఇంకా ముఖ్యమైనటువంటి మాట. ఏమంటున్నారంటే ఆ వచ్చినటువంటి వారితోటి నిజమైనటువంటి మాటలు మాట్లాడండి, ఇష్టమైనటువంటివి, వారికి నచ్చేటటువంటివి, అందున నిజంగా ఉండేటటువంటి మాటలు మాట్లాడండి. కొంతమంది ఎవరన్నా ఇంటికి వస్తే
వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపి ఏదో విధంగా నువ్వు తప్పు చేశావు తప్పు చేశావు తప్పు చేశావు అని చెప్పి వాళ్ళని పొడుద్దామనే చూస్తూ ఉంటారు. అలా పొడవడం వల్ల అవతల వాళ్ళ మనసు గాయపడిపోతుంది. వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళకి మంచి చెప్పవలసి వస్తే వేరొక ప్రదేశంలో వారికి మంచి చెప్పాలి తప్ప కొంచెం ఘాటుగా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ధర్మాన్ని బోధిద్దామని మటుకు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ బోధించాల్సిన పరిస్థితి వస్తే కొంచెం నెమ్మదించి సాత్వికమైనటువంటి ప్రవర్తనతోటి ఇలా చేసావు, అలా కాకుండా ఇలా ఉండుంటే బాగుండేదేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించు, మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాం అని అక్కడికి ఆ సందర్భాన్ని ఆపి ఇంకో దగ్గర ఎక్కడన్నా కలిసినప్పుడో లేక కావాలని ఇంకో దగ్గర కలిసి మిగతా విషయాల గురించి చర్చించాలి తప్ప వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇలా చేసావు, ఎందుకు ఈ పని చేసావు, ఇదంత కష్టమైందో తెలుసా, నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ మంచి కోసం చెప్తున్నానన్న మాట ఎక్కదు. ఆయన ఇంటికి వెళ్తే అవమానించాడు అనేటటువంటి మాట మిగిలిపోతుంది. తద్వారా మళ్ళీ నీ ఇంటిని వాడు చూద్దామనే ప్రయత్నం చేయడు. అటువంటివి ఇక్కడ మనం వాచం దద్యాచ్చ సూనృతాం అని చెప్పి అన్నారు. అంటే మధురమైనటువంటి భాషణం, సత్యమైనటువంటి భాషణం చెయ్యాలి. కొంతమంది మీరు వచ్చారంటే ఎంత ఆనందంగా ఉందండి, ఎంత గొప్పగా ఉందండి, ఎంత ఆనందం అండి అనేస్తూ ఉంటారు. క్రియలో మటుకు అదేం కనిపించదు. ఓ గంట సేపు ఈ మాటలే అంటూ ఉంటారు. కానీ మనం వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అట్లా కూడా ప్రవర్తించొద్దు. సత్యమైనటువంటి నీకు ఆ క్షణానికి వాళ్ళు రావడం వల్ల నీ మనస్సులో ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందంతోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించాలి తప్ప లేనిపోని మాటలు, పరుషమైనటువంటి పదాలు మనం మాట్లాడితే అవతల వాళ్ళ మనసు గాయపడేట్టుగా ఉంటుంది. ఒక వ్యక్తి మన ఇంట్లో బాధపడి వెళ్తే ఆ కష్టం ఏనాటికో ఓ నాటికి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేటటువంటిది సనాతన సంప్రదాయంలో మన పెద్దలందరూ మనందరికీ ఉపదేశించినటువంటి మాట. అందువల్ల మనం కూడా వచ్చినటువంటి వారిని ప్రేమతోటి, దీనివల్ల కోట్లు ఖర్చు కావు, లక్షల మన దగ్గర నుంచి వెళ్ళిపోవు, మన శక్తి ఏమీ పోదు, అవతల మనిషి ఆనందపడతాడు. అతను ఆనందపడుతూ మన ఇంట్లో ఉంటే అప్పుడు అది నిజంగా ఇల్లు అవుతుంది, గృహం అవుతుంది. అలా ఆనందపడినటువంటి వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు మన ఇంట్లో మనం కూడా వాళ్ళతో 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్తో కలిసి చాలా సుమధురంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేటటువంటి వాతావరణం మన ఇంట్లో ఏర్పడుతుంది. దాన్నే పండగ అన్నారు మన పెద్దవాళ్ళు. అదే రానికి కావలసింది ఏం చెప్పింది ధర్మశాస్త్రం. అందువల్ల వాచం దద్యాచ్చ సూనృతాం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తరువాత ఇక 4వది అనువ్రజేత్ ఉపాసీత. అనువ్రజేత్, వాళ్ళు వచ్చి మన ఇంట్లో కొంతసేపు ఉండి వెళ్ళిపోతూ ఉంటే బయలుదేరండి సంతోషం అని చెప్పి మనం ఇంకా గడప నుంచి 2వ కాలు బయటికి పెట్టం, ఈ లోపల తలుపు వచ్చేస్తూ ఉంటుంది వెనక నుంచి. అంటే నేను తలుపు వేసేసుకుని లోపలికి పోతాను అన్నటువంటి విధంగా. అది కూడా ఎప్పుడూ పనికిరాదు. అనువ్రజేత్, కొంచెం దూరం కాస్త ఒక 10 అడుగులైనా వాళ్ళతో పాటు వెళ్ళి ఓ లిఫ్ట్ దాకానో లేక ఇంటి గేటు దాకానో వాళ్ళతో పాటు వెనకాల వెళ్ళి, అయ్యా చాలా సంతోషం, కుదిరినప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి, చాలా ఆనందంగా ఉంది అని 4 మాటలు చెప్పి ఇంట్లోకి వస్తే వెళ్ళినటువంటి వాడికి ఒంటరిగా వెళ్ళాను అనేటటువంటి బాధ కలగదు. నాతో పాటు వీళ్ళు ఇంత దూరం వచ్చారు, ఇగో ఇంతసేపు వీళ్ళతో మాట్లాడాను అని అప్పుడు తను తన బండెక్కో లేకపోతే ఇంకో రకంగానో తన ప్రయాణాన్ని ఆరంభిస్తాడు. ఆ ఎక్కిన తర్వాత అనుకుంటాడు పరిపూర్ణంగా, అబ్బా ఎంత బాగా చూశారు వీళ్ళు, ఎంత బాగా నాతో ప్రవర్తించారు అని సంతోషపడి వెళ్తూ ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి పొమ్మని మనం ఇంట్లోనే ఉండిపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మనం క్రియ ద్వారా వాళ్ళని అడిగినట్లుగా ఉంటుంది. నోటితో అడక్కపోయినా మన ప్రవర్తనతోటి వాళ్ళని మనం అడిగిన వాళ్ళమవుతాం. అలా ఉండద్దు. ఇక ఉపాసీత 5వది, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళు వచ్చారు, ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లతో పాటుగా మనం కొంత సమయాన్ని గడపాలి తప్ప వచ్చారా అయ్యా భోజనం చేసేసి బయలుదేరండి అని చెప్పి మనం వెళ్ళి ఎక్కడో లోపల కూర్చుని మన పని మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? వచ్చినటువంటి వాళ్ళకి ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు? ప్రధానంగా లోకంలో
ఏ వ్యక్తి అయినా సరే వీళ్ళింటికి వెళ్తే ఈ పూట నాకు భోజనం దొరుకుతుంది అన్న ఉద్దేశ్యంతో రావట్లా. నాకు ఇంకో దిక్కు లేదు, వీళ్ళిళ్ళే దిక్కు అని ఎవరు మన ఇంట్లో గడప తొక్కట్లా. వచ్చేది కేవలం అభిమానం మీద. అది కూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ హడావిడి గందరగోళపు స్థితిలో ఒకరింటికి ఒకరు వెళ్ళడం అనేటటువంటిదే సామాన్యంగా తగ్గిపోయింది. ఎప్పుడో ఒక్కసారి వెళ్తే అప్పుడు కూడా మనం వాళ్ళతో కొంత సమయం కేటాయించలేకపోతే, వాళ్ళతో ఆనందంగా మనం భావాల్ని పంచుకోలేకపోతే, మీరు వచ్చారు కూర్చోండి తినండి పోండి అన్నట్లుగా వ్యవహరిస్తే ఇంక ఏం మాత్రం వాళ్ళకి ఆనందం కలుగుతుంది? ఏ విధంగా మనతోటి వాళ్ళు ఆ పైన ప్రవర్తించగలరు? వచ్చింది మన కోసమైనప్పుడు. అందువల్ల వాళ్ళతోటి ఉంటూ ఉండాలి, వాళ్ళతో సమయం కేటాయిస్తూ ఉండాలి. మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, వీళ్ళు ఇవన్నీ చిన్నప్పటి నుంచి బోధిస్తూ వచ్చేవారు పిల్లలకి. 7-8 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి మొదలుపెట్టి, అమ్మాయి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎవరన్నా వస్తే కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇవ్వమ్మా, వాళ్ళకి మంచినీళ్ళు కావాలేమో చూసుకోమ్మా అంటూ ఉండేవాళ్ళు. దాంతో ఇది మన జీవితంలో ఒక అభ్యాసం అయిపోయి, ఎవరన్నా వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి జ్ఞానం కలిగిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడం వల్ల, ఒక మనిషితోటి ఎట్లా ప్రవర్తించాలి అనేది పరిపూర్ణంగా తెలియకపోవడం వల్ల కొన్ని రోజులు అయిన తర్వాత ఆ దోషం మనలోంచి బయటపడేటప్పుడు అప్పుడు పరిగెడుతున్నాం మనం ఈ సెంటర్లకి, అక్కడికి ఇక్కడికి. ఆయన బాగా చెప్తాడట, ఎవరితో ఎలా ఉండాలో ఆయన నేర్పిస్తాడట, వారం రోజులు కోర్సట, ఆన్లైన్లో కూడా ఉందట. ఎందుకు అక్కడ దాకా? మన సంప్రదాయం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని మన తరం నుంచి తర్వాత తరానికి మనం అందించగలిగితే, మనం వాళ్ళకి అలవాటు చేయగలిగితే మన ధర్మం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. మానవ సంబంధాలు ఎప్పటికీ కూడా విరాజిల్లుతూ ఉంటాయి, ఆనందంగా ఉంటూ ఉంటాయి. ఈ సంప్రదాయం అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసంప్రదాయజ్ఞ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ. అత్యద్భుతమైన మాట. అంటే అతను ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎన్ని శాస్త్రాలైనా చదువుకున్నటువంటి వాడు కావచ్చు, ఎంత పండితుడైనా కావచ్చు, అటువంటి వాడు సంప్రదాయం తెలియనట్లయితే, సంప్రదాయంలో ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయినట్లయితే అటువంటి వాణ్ణి మూర్ఖుడు అని చెప్పి వదిలిపెట్టేయండి అయ్యా అని చెప్పింది శాస్త్రం. దీన్నే ఇంకొంచెం మార్చి చెప్పుకుంటే, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత గౌరవ ప్రతిష్టలున్నా, అధికారాలున్నా, అహంకారాలున్నా, గొప్పతనాలున్నా, నువ్వు ఎంత మహానుభావుడివైనా ఒకరు వచ్చినప్పుడు, ఒకరు మనల్ని కలిసినప్పుడు వాళ్ళతోటి వ్యవహరించడం ఎలా అనే సంప్రదాయం తెలియకపోతే సమాజం రేపు వీడిని మూర్ఖుళ్లాగా పక్కన పెట్టేస్తుంది. తాత్పర్యం, ఈ సంప్రదాయాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. ఆషాఢమాసం వస్తే చేతికి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం, సంప్రదాయం. ఎవరి దగ్గరికన్నా పెద్దల దగ్గరికి వెళ్తూ ఉంటే, గుడికి వెళ్తూ ఉంటే పండో ఫలమో తీసుకుని వెళ్తూ ఉంటాం, సంప్రదాయం. ఏదైనా దీక్షలో ఉన్నామనుకోండి, జపమో తపమో ఇట్లాంటివి దీక్షగా చేస్తూ ఉన్నామనుకోండి, అలాంటి సందర్భంలో గుండు చేసుకోం, క్షవరం చేసుకోలేం, ఇలానే జుట్టును ధరిస్తూ ఉంటూ ఉంటాం. ఇదొక సంప్రదాయం. భారతమే తీసుకుందాం. ఈ భారతంలో ఒక్కొక్క శ్లోకాన్ని విడగొట్టి అర్థం చెప్పుకోవడం అనేటటువంటిది సంప్రదాయం కాదు అని మహానుభావులైనటువంటి పెద్దలైనటువంటి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పురాణ ప్రవచనాన్ని ఈ భారత దేశంలో, మన ఆంధ్రదేశంలో నిలబెట్టినటువంటి మహాత్ములు, ప్రాతస్మరణీయులు, వారు ఉపదేశించినటువంటి సంప్రదాయం, వారికి వారి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి సంప్రదాయం. ఘట్టాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ప్రవచనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే భారతాన్ని చదివేటటువంటి సంప్రదాయం అని చెప్పి వారు ఎన్నో వేదికల మీద చెప్పారు. అదొక సంప్రదాయం. మనం ఎవరినన్నా పెద్దల్ని చూస్తూ ఉంటే ముందు కాళ్ళకి నమస్కారం చేస్తాం, అదొక సంప్రదాయం. పెద్దవాళ్ళు ఎవరైనా సరే మంచివాళ్ళు మనకు కనిపించిన వెంటనే వాళ్ళకి ఏదైనా కూర్చోడానికి ఒక ఆసనమో, కావాల్సినటువంటి మంచినీళ్ళో, ఇటువంటివి ఎన్ని పనుల్లో ఉన్నా సరే అందిస్తూ ఉంటాం, సంప్రదాయం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి సంప్రదాయాలు అడుగడుగున ఉదయం నుంచి రాత్రి దాకా మన ఇంట్లో ప్రతి క్షణము కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి మన తర్వాత తరానికి మన పెద్దలందరూ కూడా బోధించగలిగితే ధర్మానికి ఎటువంటి నష్టము కలగదు. అలాగే ఆ పిల్లలు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి యువత, చిన్నపిల్లలు వచ్చేటటువంటి రోజుల్లో ఏ కష్టానికి కూడా వాళ్ళు గురికారు.
నిజంగా ధైర్యంగా నిలబడతారు. ఏమాత్రం ఆత్మన్యూనత రాదు వాళ్ళకి ఏదో ఘోరంగా నేను తప్పు చేసేసాను ఇంకా ఆత్మహత్యే శరణ్యం అనేటటువంటి భావం పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే సంప్రదాయం అనేటటువంటిది వాడికి అందించగలిగితే, ధైర్యాన్ని ధర్మాన్ని మనం బోధించగలిగితే వాడికి వచ్చిన ప్రశ్నకి వాడే సమాధానం చెప్పుకునే స్థితికి వెళ్తాడు. ఇది మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇది మన ఆర్ష సంప్రదాయం మనకిచ్చినటువంటి నిధి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ధర్మరాజు ఉపదేశిస్తూ ఉన్నాడు, నాయనా ఇలాంటి 5 రకాలైనటువంటి సంప్రదాయాలు అతిథి యజ్ఞం అని చెప్పేటటువంటి ఈ మహాయజ్ఞంలో 5 రకాలుగా ఉన్నాయి కదా, దీన్ని పాటించాలి కదా. ఎంతటి మహాత్ముడండి ధర్మరాజు, ఎలాంటి వాడు, ఎంత ఐశ్వర్యం, ఎంత వైభోగం, చుట్టుపక్కల ఉన్నటువంటి తమ్ముళ్ళు సామాన్యుల, అటువంటి వాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వెంట ఉండగా, మహామునులందరూ కూడా ఆయన కోసం రాబోతూ ఉండగా, ప్రపంచమే తన వెనకాల ఉందా అన్నట్లుగా అతని వెనకాల మనుష్యులందరూ కూడా వచ్చి నేను నీతోనే ఉంటాం అని అంటూ ఉంటే, ఓ పండితులనేటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను విడిచిపెట్టలేమయ్యా బాబు, మమ్మల్ని ఏదో రకంగా నీతోనే తీసుకెళ్ళు అని చెప్పి అంటుంటే అతనికి ఎక్కడ లోటు ఉందండి? ఏ విషయంలో అతను బాధపడాలి? ఎంత ఉజ్వలంగా ఉండాలైనా. కానీ అటువంటి వాడు కూడా ఇగో ఈ సంప్రదాయాలు నేను పాటించాలి కదా, ప్రస్తుతం నా దగ్గర అంత ధనం లేదు, ఈ సంప్రదాయం అంతా పాటించాలి అని అంటే ఎత్కించుతూ ధనం కావాలి, అది లేకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను. ఇది కదా గృహస్థుడు చేయవలసినటువంటి ధర్మం, ఇలా కదా ప్రవర్తించవలసినటువంటి ధర్మం అని ఆయన శౌనకుడు అనేటువంటి మహానుభావుడితో చెప్తూ, ఆ పైన యోదత్యాత్ అపరిక్లిష్టం అన్నమధ్వని వర్తతే శ్రాంతాయ అదృష్టపూర్వయ తస్య పుణ్యఫలం మహత్ ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే తస్య ధర్మం పరం ప్రాహు కథం వా విప్రమన్యసే. శౌనక మహాత్మా, మనకి ఏమాత్రం పరిచయం లేనటువంటి వాడు, బాగా శ్రమతో ఉన్నటువంటి వాడు, ఎవరైనా కనిపిస్తే ఆనందపడుతూ ఈరోజు నన్ను పరమాత్మ ఇట్లా అనుగ్రహించాడా అని చెప్పి అనుకుంటూ ఆ కష్టపడేటటువంటి వ్యక్తికి కొంత అన్నాన్ని దానం చెయ్యాలి. అలా దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అదే పుణ్యం అంటే దాని ద్వారానే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరతాయి అని కదూ ధర్మం చెప్తూ ఉన్నది. మరి ఇలా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా ఎవరైతే పాటిస్తారో ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే, గృహస్థాశ్రమంలో ఉంటూ ఎవరైతే ఇలాంటి ధర్మాలన్నీ కూడా పాటిస్తారో ఆ ధర్మమే గొప్పది, అదే చాలా విశిష్టమైనటువంటిది అని కదా ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది, నీతి శాస్త్రం బోధిస్తూ ఉన్నది. మరి అటువంటి ధర్మాన్ని పరిపాలించవలసినటువంటి స్థితి ఉంది కదా ఇప్పుడు నాకు, నేను గృహస్థుణ్ణై ఉన్నాను. నువ్వేమంటావు? కథం వా విప్రమన్యసే, నువ్వేమనుకుంటున్నావు? శౌనక అనుగ్రహించు, నాకు చెప్పు అనంటే వెంటనే శౌనకుడు ధర్మరాజుని ఉద్దేశించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. శౌనక ఉవాచ అహోబత మహత్కష్టం విపరీతమిదం జగత్ ఏనాపత్రపతే సాధు అసాధుస్తేన తుష్యతి శిష్ణోదర కృతే ప్రాజ్ఞ కరోతి విఘసం బహు మోహరాగవశాక్రాంతః ఇంద్రియార్థవశానుగః హ్రియతే బుద్ధ్యమానోపి నరోహారిభిరింద్రియైః విమూఢసంజ్ఞో దుష్టాశ్వైః ఉద్భ్రాంతైరివ సారథిః షడింద్రియాణి విషయం సమాగచ్చంతి వై యదా తదా ప్రాదుర్భవత్యేషాం పూర్వసంకల్పజం మనః. శౌనకుడు వెంటనే, అయ్యో ధర్మరాజా, ఎంత మాట అన్నావయ్యా, నువ్వేమో ఇందుకు కష్టపడుతున్నావా? లోకం చూడి ఎట్లా ఉందో, మహానుభావుడైనటువంటి వాడేమో నేను నలుగురికి సహాయం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉన్నాడు. ఇక చెడ్డవాడేమో అమ్మయ్య ఎవరికీ నేను
చేయవలసిన అవసరం లేదు అని చెప్పి వాడు ఆనందపడుతూ ఉన్నాడు. ఒకడేమో నలుగురికి అన్నం పెట్టలేనే అని బాధపడతాడట మంచివాడు. ఈయన సిగ్గుపడుతూ ఉంటాడట, అరే నలుగురికి నేనేమీ సహాయం చేయలేకపోయాను, అన్నం పెట్టలేకపోయాను, మంచి పనులు చేయలేకపోయాను, అంత శక్తి లేదు అని. దుష్టుడైనటువంటి వాడు నేను ఎవ్వరికీ పట్టాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి ఎవరు రావక్కర్లేదు, వీళ్ళందరూ రావడము వీళ్ళందరికీ సేవలు చేయడము ఇదంతా నాకెందుకు, నేను చాలా ఆనందంగా సుఖంగా ఉంటాను, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే ఉంటుంది, ఏ రూపాయి కూడా ఖర్చు లేదు అని అతను సంతోషపడుతూ ఉంటాడట. అయితే మూర్ఖుడైనటువంటి వాడు తన ఉదర పోషణ కోసమని చెప్పి, తన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసమని చెప్పి నిత్యము కూడా తపిస్తూ ఉంటాడయ్యా. వాడికి తన విషయ సుఖం మీదే వాంఛ ఉంటుంది తప్ప సత్యం మీద, ధర్మం మీద, యుక్తి మీద ఏమాత్రము వాడికి జ్ఞానం కలగదు. ఇక ఈ మనుష్యుడు వాడు కొంత జ్ఞాని అయినప్పటికీ కూడా విషయాల యందు ఆసక్తుడవుతూ ఉన్నాడు. విషయాలు అనంటే మొన్న మనం చెప్పుకున్నట్లుగా సుఖం, క్షేమం, స్వార్థం ఇటువంటివి, వీటి యందు ఆసక్తుడవుతాడు. ఓ మంచి విషయాన్ని చూసి ఇది నాకు కావాలి అని కోరుకుంటాడు. దాన్ని పొందడం కోసం అని చెప్పి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో తను తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించడం వల్ల మళ్ళీ తన కోరికల్ని అదుపులో పెట్టుకోలేక ఒక సారథి గుర్రం నడిపేటటువంటి వాడు ఆ గుర్రాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఒకవేళ పగ్గాలు వదిలిపెట్టేస్తే గుర్రం ఎట్లా అయితే గతి తప్పి పరిగెడుతూ ఉంటుందో వీడి మనస్సు కూడా ఇలానే గతి తప్పి విమూఢ సంజ్ఞో దుష్టాశ్వై, ఆ గతి తప్పేసి ఆలోచనంతా కూడా ఎటుబడితే అటు వెళ్ళిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా. మంచివాడికి చెడ్డవాడికి ఉండేటటువంటి భేదం చెప్పాలి అంటే ఇలా చెప్పాలి. షడింద్రియాణి విషయం సమాగచ్చంతి వయ్యదా తదా ప్రాదుర్భవత్యేషాం పూర్వసంకల్పజం మనః. అలాగే ఈ మనుష్యుడు మనస్సుతో పాటు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి విషయాల పట్ల, అంటే ఆ పంచేంద్రియాలు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటే వీడు కూడా ఆ సుఖాన్ని కోరుకుంటున్న ఇంద్రియాలకి వశ్యుడైపోయి, మనస్సుకు కూడా వశ్యుడైపోయి మనస్సును అదుపులో ఉంచుకోలేక యథేచ్ఛంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా ప్రవర్తించడం వల్ల వాడి సంకల్పం ఎట్లాంటిదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి జన్మే మళ్ళీ వాడికి కలుగుతూ ఉంటోంది. మనస్సు చలించేస్తూ ఉంటుంది. ధర్మము, యుక్తము, అయుక్తము, అధర్మము, రాగము, విరాగము ఇటువంటి వాటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని వాడు ఎప్పటికీ తెలుసుకోలేడు ధర్మరాజా. అలా తెలుసుకోలేకపోవడం వలన మనో యస్యేంద్రియస్యేహ విషయాన్ యాతి సేవితుం తస్యౌత్సుక్యం సంభవతి ప్రవృత్తిశ్చోపజాయతే తతః సంకల్ప బీజేన కామేన విషయేషుభిః విద్ధః పతతి లోభాగ్నౌ జ్యోతిర్లోభాత్ పతంగవత్ తతో విహార ఆహారైః మోహితశ్చ యథేప్సయా మహామోహే సుఖే మగ్నః నాత్మానమవబుధ్యతే ఏవం పతతి సంసారే తాసు తాస్విహ యోనిషు అవిద్యాకర్మ తృష్ణాభిః భ్రామ్యమాణోథ చక్రవత్ బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే జలే భువి తథాకాశే చాయమానః పునః పునః. ఇక ఈ మనస్సు చంచలమైనప్పుడు ఇంద్రియం ఏం కోరుకుంటోందో, అంటే నోరు తీపిని కోరుకుంటుంటే దాన్ని తిందామనుకుంటాడు, కారాన్ని కోరుకుంటుంటే దాన్ని తిందామనుకుంటాడు, కన్ను ఏ దృశ్యాన్ని చూద్దామనుకుంటే దాన్నే చూద్దాము అని చెప్పి ఇష్టపడుతూ ఉంటాడు. అది చూడకూడనిది అయినా ఆ కంటిని నివృత్తి చేసుకోలేడు, వెనక్కి తీసుకురాలేడు ఆ ఇంద్రియాన్ని. అట్లా ఒక్కొక్క దానికి ఆకర్షితుడై, మోహుడై, వశ్యుడై ఆ పైన తన మనస్సుని మొత్తాన్ని కూడా ఈ ఇంద్రియాల సుఖాన్ని అనుభవించడం కోసమే వాడుకుంటూ ఉన్నటువంటి వాడై తన యొక్క మనస్సు వాటి యందు ప్రవృత్తి అయ్యేట్టుగా చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత
ఇక ఆ మనస్సు అలా కోరికల మీదకి వెళ్ళినప్పుడు ఆ కోరికలు ఇంకా ఇంకా అనుభవించాలి అనేటటువంటి కోరిక పుడుతూ ఉంటుంది. ఇక ఆ కోరికలోంచి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటివి వరుసగా అరిషడ్వర్గములు ఏవైతే ఉన్నాయో అవి బయలుదేరతాయి. అప్పుడు ఈ లోభం అనేటటువంటిది వీడికి పుడితే ఓ కాంతిని చూసినప్పుడు పురుగు అక్కడేదో ఉందని వెళ్ళి ఆ వేడికి మసి అయిపోతుంది. ఎలా అయితే మసి అయిపోయి నశిస్తూ ఉన్నదో వీడు కూడా ఈ లోభం వల్ల ఈ సుఖాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని దీన్ని అనుభవిద్దాము అని ప్రయత్నం చేస్తూ ఆ కోరికల్లో పడిపోయి చిట్ట చివరికి నశించిపోతూ ఉన్నాడు. అలా నశించే ముందు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తిందామనుకుంటాడు, తనకు కావలసినటువంటి ఆహారాన్ని పొందుదామనుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుదామనుకుంటూ ఉంటాడు. తతో విహారైరాహారై మోహితశ్చ యథేప్సయా, తన ఇష్టానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. ధర్మం గుర్తుకు రాదు, నియమం గుర్తుకు రాదు, న్యాయం గుర్తుకు రాదు. అప్పుడు ఈ అధర్మాన్ని, అన్యాయాన్ని, నియమరాహిత్యాన్ని పొందినటువంటి వాడై పునఃపునః కష్టాలు పడుతూనే ఉంటాడు. అలా ఆ కష్టం పడినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ దుఃఖాన్ని అనుభవించినప్పుడు మళ్ళీ ఆ దుఃఖం వలన వచ్చే జన్మలో అటువంటి జన్మనే పొందుతూ ఉంటాడు. పునర్దరిద్ర పునరేవ పాపీ అన్నట్లుగా ఏవం పతతి సంసారే తాసు తాస్వ్య భూయోనిషు. ఆయా జన్మకి తగ్గినటువంటి ఓ తప్పు చేశాడనుకోండి, తప్పు వల్ల ఈ ప్రాయశ్చిత్తం అని శాస్త్రం చెప్తోంది. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే కర్మ విపాకము అని చెప్పి ఓ మహాగ్రంథం ఉంది. దాంట్లో చెప్తారు పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల వచ్చే జన్మలో ఏ రకమైనటువంటి జన్మ కలుగుతోంది అని. అలాంటి జన్మలు పొందుతూ ఆ పాపానికి తగినటువంటివి ఎవ్వరికీ ఇవ్వకుండా తిన్నాడనుకోండి, వచ్చే జన్మలో కోతిలాగా పుడతాడు అని చెప్పింది శాస్త్రం. అలాగే ఎవరూ చూడకుండా తిందామని చెప్పి ప్రయత్నం చేశాడనుకోండి, వచ్చే జన్మలో పిల్లిలాగా పుడతాడు వీడు అని చెప్పారు. అలాగే ఆ పొలాల్లో ఉండేటటువంటి ధాన్యాన్ని దొంగతనం చేసుకుని వచ్చి అన్నాన్ని దొంగతనం చేసి తిన్నాడనుకోండి, వచ్చే జన్మలో వాడు ఎలుకై పుడతాడు అని చెప్పింది శాస్త్రం. ఇట్లా వరుసగా ప్రతొక్క పాపానికి కూడా ఒక్కొక్క దోషాన్ని చెప్తూ వచ్చింది శాస్త్రం. అటువంటి పాపాల వల్ల 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా వీడు పుట్టి ఈ పాపాలని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే. బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్డి పరక వరకు సమస్తం మధ్యలో ఉండేటటువంటి అన్ని జీవముల ప్రాణములు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వీడు ప్రవేశించి ఈ పాపానికి తగినటువంటి జన్మను ఎత్తి మళ్ళీ మళ్ళీ కష్టాన్ని అనుభవిస్తూ ఆ పాపం మొత్తం పరిహారమైపోయేంత వరకు ఎన్ని జన్మలు కావాలో అన్ని జన్మలు ఎత్తి ఆ తరువాత మళ్ళీ ఈ మనుష్య జన్మ అనేటటువంటి దాన్ని పొందుతూ ఉంటాడయ్యా. ఇదంతా ఎలా మొదలైంది అంటే మనస్సుని నిగ్రహం చేసుకోకపోవడం వలన, ఇంద్రియములను జయించలేకపోవడం వలన, అందువల్లే ఇటువంటి కష్టాలు పడుతూ ఉన్నాడు అని. అబుధానాంగతిస్త్వేష బుధానామపి మే శృణు ఏ ధర్మే శ్రేయసిరతాః విమోక్షరతయోజనాః తదిదం వేదవచనం కురు కర్మత్యతేతి చ తస్మాత్ ధర్మానిమాన్ సర్వాన్ నాభిమానాత్ సమాచరేత్ ఇజ్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమః అలోభ ఇతి మార్గోయం ధర్మస్యాష్టవిధ స్మృతః. ఇలా అజ్ఞానులు జ్ఞానులు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టాడు శౌనకుడు. అజ్ఞానులైనటువంటి వారి గతి ఈ విధంగా ఉన్నది. ధర్మమునందు శ్రేయస్సునందు మోక్షాసక్తి కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క వ్యవస్థ ఎలా ఉన్నదో అది కూడా చెప్తున్నాను విను. తదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ. వేదం ఏం చెప్తోంది? మొత్తము కూడా కర్మయోగాన్నే మనకి బోధించలా. కర్మ చెయ్యి, విడిచిపెట్టేసేయి అని చెప్తోంది. కాబట్టి కర్మ మార్గం ఉన్నది, భక్తి మార్గం ఉన్నది, చిట్ట చివరిలో జ్ఞాన మార్గం ఉన్నది. నిరంతరము కర్మ మార్గాన్ని అనుసరిస్తాను అనంటే జ్ఞాన మార్గానికి ఎప్పుడు వెళ్ళేది? నిరంతరము భక్తి మార్గంలోనే ఉంటాను అనంటే జ్ఞాన మార్గం ఎప్పుడు కలిగేది? అందువల్ల కర్మ, కర్మ వల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానం, ఇది చెప్పినటువంటి వరస. అందువల్ల
కర్మని నువ్వు చెయ్యి, విడిచిపెట్టేసేయి, అంతే తప్ప చేశాను 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 అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ కర్మ ఇంకా ఇంకా ఫలాన్ని పుట్టించదు. కావున చేసిన దాన్ని అక్కడతో ఈశ్వర బుద్ధ్యా దాన్ని ఈశ్వర పాదార్పణం చేసి అక్కడికి వదిలిపెట్టేసి అని చెప్పి శృతి చెప్తోందయ్యా ధర్మరాజా. అందువల్ల అలా నేనే చేస్తాను అనేటువంటి భావంతో కాకుండా నేను చేశాను వదిలిపెట్టేశాను అనేటటువంటి భావంతో కర్మని ఆశ్రయించి కర్మని ఆచరిస్తూ ఉండాలి. ఇలా కర్మ ఆచరిస్తూ ఉంటాడు ప్రాజ్ఞుడైనటువంటి వాడు. ఇక ధర్మానికి 8 మార్గములు ఉన్నాయి. ఏమిటి అంటే ఇజ్యాధ్యయన దానాని. యజ్ఞము చేయడం ఇజ్య అంటే, అధ్యయనం అంటే భారత భాగవతాది ఇట్లాంటి గ్రంథములన్నిటినీ కూడా చదువుతూ ఉండడం. అలాగే దానం అంటే ఒక వ్యక్తికి ఇది నాది కాదు నీకు ఇచ్చేస్తున్నాను అనేటటువంటి మనస్సుతోటి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే, ఇది నీది మళ్ళీ నీకే ఇస్తున్నాను అని తీసుకునేటటువంటి వాణ్ణి సాక్షాత్తు పరమాత్మ అనే భావిస్తూ తను ఒక సేవకుడిగా అనుకుంటూ ఒకరికి ఒక వస్తువుని ఇవ్వడాన్ని దానము అని చెప్పారు. అటువంటి దానాన్ని నిత్యము కూడా ఆచరిస్తూ ఉండడం, ఆ పైన తపస్సుని చేస్తూ ఉండడం, ఎత్కించదు రామ 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 అంటూ ఉంటే కూడా అది తపస్సే. అలా గోవింద 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 అని నిత్యము అంటున్నాం అనుకోండి, అది తపస్సే. కలౌదు స్మరణాన్ముక్తి అని చెప్పారు. ఆ తపస్సుని ఒక విషయాన్ని నేను చేస్తాను, దీన్ని నేను తప్పక ఆచరిస్తాను అని దృఢమైనటువంటి భావన పెట్టుకుని దాన్ని చేస్తూ ఉండడం మంచి పనిని. ఆ పైన సత్యం నిజాన్ని మాట్లాడుతూ ఉండడం, క్షమ ఓర్పు కలిగి ఉండడం, అలాగే ముఖ్యమైనటువంటిది ఇంకా ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలని అదుపులో ఉంచుకుంటూ ఉండడం, లోభం లేకుండా ఉండడం. ఇలా ఈ 8 మార్గాలు కూడా ధర్మానికి ఉన్నాయి అని చెప్పి ఈ 8 మార్గాల్ని కూడా ఆశ్రయించాలి అని చెప్పి ప్రాజ్ఞుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఈ 8 మార్గాల్ని కూడా ఆశ్రయిస్తాడయ్యా ధర్మరాజా. ఎవరైతే ఈ 8 మార్గాల్ని ఆశ్రయించి ఇప్పుడు ఈ 8 విషయాల్ని ఆలోచిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు విజ్ఞులు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవనం కూడా చాలా గొప్పగా ఉన్నది అని ఈ 8 మార్గాల్లో ఒక 4 మార్గాలు పితృయానమని, ఇంకొక 4 మార్గాలు దేవయానము అని చెప్పి ఆ భేదాన్ని తెలుపుతూ ఇలా ఒక 4 చేస్తే ఇలాంటి ఊర్ధ్వమైనటువంటి మార్గంలో అతను ఉత్తమ గతిని పొందుతాడు, లేక ఈ 4 ఆచరిస్తే ఇటువంటి ఉత్తమ మార్గంలో అతను అభివృద్ధిని పొందుతాడు అనేటటువంటి వివేకాన్ని కూడా ఇక్కడ ధర్మరాజుకి బోధిస్తూ ఉన్నాడు శౌనకుడు అనేటటువంటి మహానుభావుడు. ఆ మార్గములు ఏ విధంగా ఉన్నాయి, ఈ 4 ఎలా ఉంటాయి, వీటి యొక్క తత్వం ఏమిటి, వీటిని మనం మన నిత్య జీవితంలో ఏ విధంగా అనుసరించి వెళ్ళాలి అనేటటువంటి విషయాల్ని రేపటి ప్రవచనంలో మనందరం కూడా శ్రవణం చేద్దాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా మనందరం కూడా పారాయణ చేసి పరమాత్మ అనుగ్రహానికి మనందరం పాత్రులమవుతూ ధర్మాన్ని అభివృద్ధి చేసేటటువంటి, మనల్ని ఎప్పటికీ కూడా సన్మార్గంలో నడిపించేటటువంటి ఈ శ్లోకముల యొక్క తాత్పర్యము మన మనస్సుల్లో ముద్రించుకుపోవాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిస్తూ చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఈరోజు మనోనియమమును గురించి, వాంగ్నియమమును గురించి మనము చాలా చక్కగా తెలుసుకున్నాం. సామాన్యంగా మనకు ఎంతో అవసరమైనటువంటి ఈ ధర్మములు, అందుకే స్మృతికారులు కూడా ఖచ్చితంగా మనోనియమము వాంగ్నియమం గురించి అనేక ధర్మాలను చెబుతూ ఉన్నారు. అందులో ఆ వాక్కును మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాచాలాపం చేయాలి అని అంటే వాక్యం చెప్తారు, మృద్వల్పాక్షర గంభీరాం స్నిగ్ధాం కార్యార్థ సాధినీం అని వాక్యం. మృద్వల్పాక్షర గంభీరాం, చాలా మనం మాట్లాడేటటువంటి మాట చాలా మృదువుగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఆ మాట్లాడినటువంటి దాంట్లోనే అర్థం వారికి అవబోధన అవ్వాలి. గంభీరాం అదేవిధంగా చాలా ఆ మాట చాలా గంభీరతను చేకూర్చేట్టుగా ఉండాలి.
స్నిగ్ధాం కార్యార్థ సాధినీం. మనము మాట్లాడేటటువంటి మాట సఫలమయ్యేట్లుగా మాట్లాడాలి, ఏదో వ్యర్థ భాషణ చేయకూడదు. అలాగే సత్యాం, సత్యముగా మాట్లాడాలి. పరహితాం, చక్కగా మనం మాట్లాడేటటువంటి మాట ఎప్పుడూ కూడా పరులకు హితమయ్యేట్టుగా ఉండాలి, కానీ వారికి ఇబ్బంది కలిగించేట్టుగా ఉండకూడదు. అటువంటి వాక్యములను వదేన్నిత్యం మధుస్రవాం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంతటి ధర్మములను ఈరోజు మనము చక్కగా తెలుసుకున్నాము ఆచార్యుల వారి ద్వారా. ఇక ఏవైతే పారాయణం జరిగిందో ఆ ఘట్టాన్ని మనము ఈరోజు పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమన్మహాభారతే మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి పాండవానాం ప్రవ్రజనే ద్వితీయాధ్యాయః చక్షుర్దద్యాన్మనోదద్యాత్ వాచం దద్యాచ్చ సూనృతా అనువ్రజేదుపాసీతా సయజ్ఞః పంచదక్షిణః యో దద్యాత్ అపరిక్లిష్టం అన్నమధ్వని వర్తతే శ్రాంతాయా దృష్టపూర్వాయ తస్య పుణ్యఫలం మహత్ ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే తస్య ధర్మం పరం ప్రాహుః కథం వా విప్రమన్యసే శౌనక ఉవాచ అహో బత మహత్కష్టం విపరీతమిదం జగత్ ఏనాపత్రపతే సాధుః అసాధుస్తేన తుష్యతి కృష్ణోదరకృతే ప్రాజ్ఞః కరోతి విఘసం బహు మోహరాగవశాక్రాంతః ఇంద్రియార్థవశానుగః హ్రియతే బుద్ధ్యమానోపి నరో హారిభిరింద్రియైః మూఢసంజ్ఞో దుష్టాశ్వైః భ్రాతైరివ సారథిః షడింద్రియాణి విషయం సమాగచ్చంతి వై యదా తదా ప్రాదుర్భవత్యేషా పూర్వసంకల్పజం మనః మనో యస్యేంద్రియస్యేహ విషయాన్యాతి సేవితుం తస్యైత్సుఖ్యం సంభవతి ప్రవృత్తిశ్చోపజాయతే తతః సంకల్పబీజేన కామేన విషయేషుభిః విద్ధః పతతి లోభాగ్నౌ జ్యోతిర్లాభాత్ పతంగవత్ తతో విహారైరాహారైః మోహితశ్చ యథేప్సయా మహామోహే సుఖే మగ్నః ఆత్మానమవబుధ్యతే ఏవం పతతి సంసారే తాసు తాస్విహ యోనిషు
ఆసుతాస్విహయోనిషు అవిద్యాకర్మ తృష్ణాభిః అవిద్యాకర్మ తృష్ణాభిః భ్రామ్యమానోథ చక్రవత్ భ్రామ్యమానోథ చక్రవత్ బ్రహ్మాదిషు తృణాంతేషు బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే భూతేషు పరివర్తతే జలే భువి తథాకాశే జలే భువి తథాకాశే జాయమానః పునః పునః జాయమానః పునః పునః అబుధానాం గతిస్త్వేషా బుధానాం గతిస్వేషా బుధానామపి మే శృణు బుధానామపి మే శృణు ఏ ధర్మే శ్రేయసి రతాః ఏ ధర్మే శ్రేయసి రతాః విమోక్షరతయో జనాః విమోక్షరతయో జనాః తదిదం వేద వచనం తదిదం వేద వచనం కురు కర్మ త్యజేతి చ కురు కర్మ త్యజేతి చ తస్మాత్ ధర్మాణి మాన్ సర్వాన్ తస్మాత్ ధర్మాణి మాన్ సర్వాన్ నాభిమానాన్ సమాచరేత్ నాభిమానాత్ సమాచరేత్ విద్యాధ్యయన దానాని విద్యాధ్యయన దానాని తపః సత్యం క్షమా దమః తపః సత్యం క్షమా దమః అలోభ ఇతి మార్గోయం అలోభ ఇతి మార్గోయం ధర్మస్యాష్టవిధ స్మృతః ధర్మస్యాష్టవిధ స్మృతః. ఓం నమో వెంకటేశాయ. ధర్మాన్ని పునఃపునః వినడం వలన, ఎక్కువసార్లు ధర్మ శ్రవణం చేయడం వలన మన మనస్సు గట్టిపడుతుంది. తద్వారా మనం ఇంకా ఇంకా ఆ ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జీవనంలో ఆ ధర్మాన్ని మనం ఒక భాగం చేసేసుకుంటాం. అటువంటి బుద్ధి మనకి కలిగించేటటువంటి పరమాత్మ, ధర్మమూర్తి, ధర్మప్రదాయకుడు శ్రీనివాస పరమాత్మ. వారిని మనం గోవిందనామాలతో ఈనాడు మనస్సున సాక్షాత్కరించుకుంటూ భజిస్తూ వారి అనుగ్రహాన్ని పొందుదాం. ధర్మ ప్రజా సంపత్తి అందరికీ కూడా కలగాలి. 3 లోకాల్లో ఉన్నటువంటి అందరినీ ఆ స్వామివారు ముల్లోకాధిపతి అయినటువంటి వాడు అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామిని ప్రార్థిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద మత్స్య కూర్మ గోవింద
మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృరామ గోవింద బలరామానుజ గోవింద ఔధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరాతిథిస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనవాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతి మాల గోవింద మట్టి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద
హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్ స్వరూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదకొండవాడ నాగరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కె నరసింహులు గారు మరియు వారి బృందంతో కలిసి అందరం గోవిందనామ సంకీర్తనం చేశాం. పారాయణ ఫలాన్ని స్వామివారి పాదారవిందముల దగ్గర సమర్పించుకుంటూ క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని మంగళాంతం చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
नमो वेङ्कटेशाय ॐ नमो